భాద్రపద బహుళ పాడ్యమి నుంచి మహాలయ అమావాస్య వరకు అంటే సెప్టెంబర్ 8వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు వచ్చేటువంటి ఈ పక్షం రోజులను మహాలయ పక్షాలు లేకుంటే పితృపక్షాలుగా చెబుతారు. మన వంశంలో మనకంటే ముందు నుంచి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు గతించిన తర్వాత పితృలోకాలకు వెళతారని, అక్కడి నుంచి మన కోసం మనం పెట్టే ఆహారం కోసం ఎదురు చూస్తారని మనలో చాలా మందికి తెలుసు. సంవత్సరంలో ఒక్కసారి వచ్చేటువంటి ఈ పితృపక్షాలను ఎంతో విశేషమైన రోజులుగా చెబుతారు. మన వంశంలో మనకంటే ముందు నుంచి ఉన్నటువంటి ఎన్నో తరాల వారు పితృదేవతలుగా పిలువబడి మన కుటుంబాన్ని అక్కడి నుంచి దీవిస్తారని అంటారు. అలాంటి వాళ్ళని తృప్తిపరిచే అద్భుతమైన అవకాశమే ఈ పితృపక్షాలు. మన వంశంలో ఎవరైనా ఎన్ని తరాల వారైనా ఏ తిథి రోజున శరీరం విడిచిపెట్టారో అదే తిథి రోజున, ఈ పితృపక్షంలో వచ్చేటువంటి అదే తిథి రోజున వారి పేరు మీద అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, లేకుంటే సాధువులకు వీరికి భోజనం పెట్టడం కానీ, ఇవన్నీ ఎంతో విశేషతను కలిగిస్తాయి. మరి అటువంటి గొప్ప అవకాశం మనకి ఈ మహాలయ పక్షంలో ఉంది. శ్రీని గురూజీ వీరు నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు. వీరి ఆధ్వర్యంలో కాశీ మహాక్షేత్రంలో ఒక గొప్ప వేడుక జరుగుతోంది, అదే తిలాహోమం. ఈ తిలాహోమంలో మీరు పాల్పంచుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక గూగుల్ ఫామ్ కూడా ఇస్తున్నాం. ఎవరైతే మీ గతించిన పూర్వీకులు కావచ్చు, మీ వంశంలోని వారు ఎవరైనా గతిస్తే వారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాము. అలాగే nityagni.com అనే వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి వారి పేరు మీద ఈ మహాలయ పక్షంలో కార్యక్రమాలను నిర్వహించండి.